సో మనకు ఒక రైడ్ అయితే వచ్చింది. సో పెందుర్తికి మాట వెళ్ళాలి. కస్టమర్ వాళ్ళు కాదు, వేరే వాళ్ళ మదర్కి బుక్ చేశారు. సో మనం అయితే అక్కడికి వెళ్ళాలి లొకేషన్కి. హలో అండి, లొకేషన్ కరెక్ట్ కదా? లొకేషన్ వైపుకి వచ్చేస్తాను. లొకేషన్ కరెక్టే కదా? నేను పెట్టారు లొకేషన్, ఆ లొకేషన్లోకి వచ్చేస్తాను. సరేనండి, వచ్చి ఒక 5 నిమిషాలు ఉంటాను. సార్, ఆటో నగర్కి ఎటు వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి, అదేనా? థ్యాంక్ యూ అండి. పర్లేదు, మనకి బాగా హెల్ప్ చేస్తారు ట్రాఫిక్ పోలీసు అందరూ. సో ఇప్పుడు వచ్చి నేను చాలాసార్లు హెల్ప్ అడిగాను. నేను ర్యాపిడో రైడ్ చేస్తాను కదా, అడ్రస్ ఏమైనా డౌట్ ఉంటే ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చేయకుండా ఎటు నన్ను అడుగుతున్నా అలాంటివి ఏమనరు. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మనకి. అది ఇప్పుడు వచ్చిన ఫేస్ చేసిన ఏ ట్రాఫిక్ రైడర్ అయినా, సారీ ఏ ట్రాఫిక్ పోలీస్ అయినా. సో రాంగ్ రూట్ వెళ్తున్నాను, బట్ సేఫ్గా వెళ్ళాలి. రాంగ్ రూట్ యాక్చువల్లీ తప్పే వెళ్ళడం, బట్ ఏంటంటే చాలా సేఫ్గా వెళ్ళాలన్నమాట. మన నగర్కి లోపలికి దారి వచ్చి ఆర్చ్ ఉందా? ఒక ఆర్చ్. మిందియా? ఓకే, మిందిలో ఏమైనా లొకేషన్ చెప్పండి, కరెక్ట్గా స్పాట్ చెప్పండి, అక్కడికి వస్తాను. ఇప్పుడు మింది అంటే గుడి పక్క నుంచి దారి ఉంటుంది, అదే కదా? ఆ లోన్కి వచ్చి ఎక్కడికి రావాలి? ఆ రౌండ్ తిరిగి చివరికి వచ్చేలా? ఓకే, వస్తున్నాను. మింది హై స్కూలా? సరేనండి, సరే. మింది హై స్కూల్ అంట మరి. మింది హై స్కూల్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మింది అంటే మింది వాళ్ళు తప్పు చెప్పారు. హై స్కూల్కి అంట. హై స్కూల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ట్రాఫిక్ హలో గురుగారు, హై స్కూల్ దగ్గర ఉన్నాను. మీరేనా? అమ్మా, నాకు వచ్చిన రైడ్స్లో ఇలాంటి రైడ్స్ ఫస్ట్ టైం. నాకోసం హెల్ప్ చేస్తే వచ్చి మళ్ళీ దారి చూపించడానికి ఇంకో వెహికల్ చూద్దాం మరి. పెద్దవిడి అని అన్నారు. మీరేనమ్మా? పెందుర్తా? పెందుర్తికి పెట్టారు. సుజాత నగర్లో మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా? ఓకే, నేను వెళ్తాను అక్కడ. పెందుర్తి నెట్టారు. సర్లేండి, సుజాత నగర్ నాకు తెలుసు. సుజాత నగర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా? నంబర్ చెప్పండి నాకు, ఓటీపీ. చేస్తా.
అలాగ అవ్వదండి. అంటే మేము ఇక్కడ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఓటీపీ అడిగితే రైడ్ స్టార్ట్ అవుతుంది మాకు. అది ఓటీపీ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాక కంప్లీట్ చేస్తామన్నమాట. ఎత్తట్లేదా? మీకేం చెప్పలేదు ఓటీపీ మరి? నేను చేస్తాను ఎత్తలేదు. దిగండి అయితే. ఇలా కూర్చునే పదులు దిగేయడం. ఓటీపీ మీకు చెప్పినా బాగున్నా. అది కెమెరా అమ్మా. మామూలుగా రైడ్స్ చేసినప్పుడు కెమెరా ఉంటే మంచిది మాట. ఒకసారి చేద్దాం, చేసి క్యాన్సిల్ చేసి నేను చెప్తానండి. డబ్బులు మీరు డబ్బులు ఉంటాయి, క్యాషే కదా. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేశాను కదా, మీ దగ్గరికి వచ్చి క్యాన్సిల్ చేశాను. సో ఏంటంటే ర్యాపిడో వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళు మీ అమ్మాయికి ఫోన్ చేస్తున్నారు నిజంగా క్యాన్సిల్ చేయమన్నారా లేదా ఈడియో చేసేస్తున్నారని. అది కూడా ఉంది. ఎన్ని ఇబ్బంది అది. ఓటీపీ అంతే, అంత అవసరం. ఇది ఒక యాప్ అమ్మ. ఎలా పనిచేస్తుంది అంటే మీకు దింపిన తర్వాత మీరు ఇచ్చిన డబ్బుల్లో ఒక 10 రూపాయలు 15 రూపాయలు అలాగే వెళ్తుంది. వీళ్ళు చేసిన ఫుల్ టైం అయితే అవ్వదండి. మీరు వేరే ఉద్యోగం చేస్తూ ఇది నడుపుతున్నారంటే పర్లేదు, సాగిపోద్ది బండి. లేదు ఇదే చేయాలంటే నెలకు 10,000 12,000 మించి రాదు. అది కష్టం ఇప్పుడు బతకడం అంటే. మీ ఫోన్ ఇవ్వండి, మీ ఫోన్ ఇవ్వండి. ఇందులో ర్యాపిడ్ యాప్ ఉందా? నెట్ ఆన్ చేయండి సార్. ఉందా? ఓకే ఓకే. ర్యాపిడ్ యాప్ చూపించాలి. లేదండి, ఇది లేదు అసలు, నెట్ బ్యాలెన్స్ లేదు. సరే పోయింది మరి. అలా ఇప్పుడు నెట్టే లేదా? డబ్బులు ఎంత అని చెప్పారా మీకు? డబ్బులు సుజాత నగర్కి ఎంత అని చెప్పారా? 112 రూపాయలు ఇంటికి వెళ్తే. 112 రూపాయలా ఇచ్చి ఏంటంటే అమ్మ ఎక్కారా? ఆవిడ చేస్తే చెప్పండి. ఓటీపీ లేకపోతే స్టార్ట్ అవ్వదు రైడ్. మామూలుగా వెళ్ళిపోతున్నాను.